హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్స్ మీడియా. నేను మీ మహేష్. ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ వెళ్తున్న వారికి ఈ వీడియో అనమాట. ఏపీ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్లో భాగంగా నాకు 1 lakh అబోవ్ ర్యాంక్ వచ్చింది. నాకు ఇంజనీరింగ్ కాలేజ్లో సీట్ వస్తుందా లేదా, అది కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ వస్తుందా లేదా, ఇఫ్ ఇన్ కేస్ వస్తే కాలేజ్ లిస్ట్ ఏంటి, నేను ఎస్టీ కేటగిరీకి సంబంధించిన క్యాండిడేట్ని అడుగుతున్నారు. సో ఎస్టీ కేటగిరీ బేస్ చేసుకొని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనే బ్రాంచ్ని బేస్ చేసుకొని 1 lakh అబోవ్ వచ్చే వారికి వచ్చే కాలేజ్ లిస్ట్ ఇవి. అండ్ ఇవి ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ని బేస్ చేసుకొని చెప్తున్న లిస్ట్ ఇది. అండ్ ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. అండ్ ఇది ఓన్లీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన లిస్ట్ అనమాట. ఏ కేటగిరీ బీసీకి బీసీ అండ్ ఓసీకి ఓసీ సపరేట్గా మనం లిస్ట్ అనేవి చేసి మన ఛానల్ అప్లోడ్ చేస్తాం, డోంట్ వరీ. అండ్ ఇవే కన్సిడర్ చేసుకొని రిమైనింగ్ కేటగిరీస్కి ఎలా వస్తాయి అనుకోవద్దు. బేస్డ్ అపాన్ రిజర్వేషన్ ఇవి వేరే అవుతూ ఉంటాయి. ఇక వివరాల్లోకి వెళ్ళగా, చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, సాయి గణపతి ఇంజనీరింగ్ కాలేజ్ విశాఖపట్నం, రవీంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కర్నూల్, శశి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ తాడేపల్లిగూడెం, ఎంవిజిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విజయనగరం, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ తిరుపతి, సెయింట్ జాన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ప్రసాద్ వి పొట్లూరి సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజయవాడ. ఇందులో వచ్చిందా అనుకుంటున్నారా? ఎస్, పివిపి సిద్ధార్థలో 2023 కౌన్సిలింగ్లో మనకి ఈ కాలేజ్ మనకి ఎస్టీ బాయ్స్కి 92,000 అండ్ గర్ల్స్కి 1 lakhలో ఇది కట్ అయింది అనమాట. సో ఇంత పెద్ద కాలేజ్ కూడా కట్ అవుతుందంటే ఎస్, మీరు అన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టుకోమని చెప్తుంది, అందుకోసమే. ఈ రావచ్చు రాకపోవచ్చు. అండ్ మోహన్ బాబు యూనివర్సిటీ సెకండ్ క్యాంపస్, మిరాకిల్ ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కాలేజ్, అవంతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ కడప, ఎంజేఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ అండ్ అవంతిస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ అకాడమీ, ఎన్బికేఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీవీసీ ఇంజనీరింగ్ కాలేజ్, గోనా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, రాజీవ్ గాంధీ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, డాడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్ ఇన్నోవేషన్ యూనివర్సిటీ, ఉషారామ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్, గేట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, శ్రీవాహిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, డిఆర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్, బోనం వెంకట చలమయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్ అండ్ సైన్సెస్, కందుల ఓబుల్ రెడ్డి మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నారాయణ ఇంజనీరింగ్ కాలేజ్ గూడూరు క్యాంపస్, సింహాద్రి ఎడ్యుకేషన్ సొసైటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్, అపోలో యూనివర్సిటీ. ఎస్, అపోలో యూనివర్సిటీ కూడా ఎంతో కట్టని చెప్తాను. సో దాదాపు అక్కడ మనకి 1,35,000 వరకు కట్ అయిందనమాట. చాలా మంది తెలియదు ప్రీవియస్ ఇయర్స్లో అపోలో యూనివర్సిటీ ఉందని. సో ఇప్పుడు ఈ ఇయర్ కొంచెం చేంజ్ అవ్వచ్చు. అండ్ విష్ణు గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ భీమవరంలో కూడా కట్ అయిందనమాట. విట్బి మీ నంబరు చెప్తున్నది, ఇంత కూడా 1,35,000తో కట్టింది ప్రీవియస్ ఇయర్. అది కూడా ఎస్టీ ఉమెన్స్ అనుకుంటా. అండ్ శ్రీ శివాని కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీనివాస ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, సిద్ధార్థ ఎడ్యుకేషన్ అకాడమీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ తిరుపతి, శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రాయచోటి, శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కడప, కె లచ్చమ్మ మెమోరియల్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ కడప, గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్. అండ్ ఇప్పుడు ఇది గుంటూరు ఇంజనీరింగ్ కాలేజ్ కిడ్స్ అక్షరాగా చేంజ్ అయింది అనుకుంటాను, అది కొంచెం చూసుకోండి. అండ్ లింగయాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ టెక్నాలజీ, శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సెల్ఫ్ ఫైనాన్స్ అనంతపురం, అండ్ కిడ్స్ గుంటూరు కేకేఆర్ అండ్ కేఎస్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఎస్, ఇది కూడా సిఎస్సి ఎస్టీ కేటగిరీ కింద ప్రీవియస్ ఇయర్స్ లో 1 lakh వరకు బాయ్స్ కి, ఎస్టీ బాయ్స్ కి, అండ్ 1,50,000 సంథింగ్ ఏదో కట్టింది. బోత్ మనం గర్ల్స్ బాయ్స్ కన్సిడర్ చేస్తున్నాం కాబట్టి ఏది కట్ అనేసి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదే చాలా మంచి మంచి కాలేజెస్ కూడా, విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్, విజ్ఞాన్ నిరుల, మల్లిని లక్ష్మయ్య ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్, పేస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్, కృష్ణవేణి ఇంజనీరింగ్ కాలేజ్, భీమవరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, భారతీయ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రామచంద్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజ్ఞాన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ ఫర్ ఉమెన్ విశాఖపట్నం, అండ్ స్వర్ణాంధ్ర, ఎంవిఆర్, అశోక, విజయ అండ్ లయోలా యూనివర్సల్ కాలేజ్, ధనేకుల, రాయలసీమ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, శ్రీనివాస రామానుజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. ఇవే కాకుండా ఇంకా చాలా కాలేజెస్ ఉన్నాయి. అండ్ మీకు చెప్తుంది ఏంటంటే ఎస్టీ కేటగిరీ పరంగా అండ్ ఎస్సీ కేటగిరీ పరంగా మీరు మ్యాక్స్ నెంబర్ ఆఫ్ కాలేజెస్ని చూస్ చేసుకోండి. మీకు రిజర్వేషన్ ఉండటం వల్ల మీకు వచ్చే సీట్ మీకు వస్తుంది. అండ్ చాలామందికి అవగాహన తెలియక కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి మీ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఓసీ బీసీ కట్ ఆఫ్ ర్యాంక్స్ చూస్ చేసుకొని మీరు కౌన్సిలింగ్కి వెళ్తున్నారు. అండ్ మీరు ఏ కాలేజీకి ఫోన్ చేసి చెప్పినా సరే మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి ఓసీ కిందే చెప్తారు తప్ప రిమైనింగ్ కేటగిరీ కింద చెప్పరు. దయచేసి అక్కడ మోసపోవద్దు, అక్కడ కౌన్సిలింగ్ పెట్టుకోవద్దు. ఈ టాపిక్ మీద ఇంకొక డీటెయిల్ వీడియో మనం చేస్తాము, ఓకేనా. వాళ్ళు జనరల్ ఓసీ జనరల్ కట్ ఆఫ్ ర్యాంక్స్ చెప్తారు, మంచి కాలేజ్ అని మీరు అనుకుంటారు. కానీ ఆ కాలేజీలో రిజర్వేషన్ పరంగా 10,000కి ఓసీ కట్ అయితే 50,000కి లక్షకి మీకు ఎస్సీ ఎస్టీ కింద కట్ అవుతుంది. దయచేసి ఇది గుర్తుంచుకోండి.
దీన్ని బట్టి మీరు కౌన్సిలింగ్కి వెళ్ళండి, మంచి కాలేజ్ని చూస్ చేసుకోండి. నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అంటే ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ట్రై చేయండి. ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్ ర్యాంక్స్ 2020, 21, 22, 23, 24 కట్ ఆఫ్ ర్యాంక్స్ చెక్ చేసుకోండి. 24 ఉండవు, 23 ఉంటాయి, లేదంటే 23, 22, 21 3 years చాలు. అనాలిసిస్ చేయండి ఎలా కట్ అవుతుంది ఏంటి అనేది, అప్పుడు మీరు కౌన్సిలింగ్ పెట్టుకొని ట్రై చేయండి. అవన్నీ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి, డోంట్ వరీ, చెక్ చేసుకోండి. దయచేసి మళ్ళీ చెప్తున్నాను, ఎక్కువ కాలేజ్ని పెట్టుకోండి. టాప్ కాలేజ్లో రాదు అనుకోవద్దు. SC/ST కేటగిరీ పరంగా మీకు వచ్చే అవకాశం ఉంటుంది, అప్లై చేయండి. మీరు కావాలంటే ప్రీవియస్ ఇయర్ విటేపీ చెక్ చేసుకోండి, 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్, అండ్ కిడ్స్ చెక్ చేసుకోండి, అండ్ ప్రసాద్ పొట్లూరి సిద్ధార్థ చెక్ చేసుకోండి, 2022 కట్ ఆఫ్ ర్యాంక్స్ మన ఛానల్లో ఉంటాయి. 2022 అంటే మీకు ఎలా చెప్పాలి, 2022 అన్నప్పుడు ఎంసెట్ 2023 కట్ ఆఫ్ ర్యాంక్స్ అంటారు. అంటే ఎంసెట్ కౌన్సిలింగ్ 2023 వెళ్ళే వాళ్ళకి మనం అప్లోడ్ చేస్తాం ఆ కట్ ఆఫ్ ర్యాంక్స్ అనేవి. వాటి పరంగా చెక్ చేసుకొని మీకు ఉపయోగపడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లేటెస్ట్ అప్డేట్స్ కొరకు మన ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ అవర్ ఇంజనీరింగ్ కెరియర్.